మొంతా తుఫాను వల్ల తెనాలి, కొల్లిపర మండలాల్లో సుమారు 4,570 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు పాక్షికంగా నిర్ధారించినట్లు ఆర్ విజయబాబు తెలియజేశారు. తెనాలి మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల్లో 2,750 హెక్టార్లలో వరి పంట పాక్షికంగా దెబ్బతిందని చెప్పారు. అలాగే మినిమం 50 హెక్టార్లలోనూ అరటి, 2 హెక్టార్లలోనూ కూరగాయలు 5 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. ఇదే విధంగా కొల్లిపర మండలంలో 1,818 హెక్టార్లలో వరి పంట పాక్షికంగా నష్టం జరిగినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. అలాగే మినుము 50 హెక్టార్లలోనూ, అరటి 309 హెక్టార్లలోనూ, పసుపు 285 హెక్టార్లలోనూ, కంద 17 హెక్టార్లలోనూ, కూరగాయలు 10 హెక్టార్లలోనూ నష్టపోయినట్లు చెప్పారు. వరి పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో బిర్రుపొట్ట దశ, పాలు గింజ గట్టిపడే దశలో ఉందని, వర్షం ఆగిపోతే ఈ పంటలకు కొంతవరకే నష్టం వాటిల్లుతుందని, అలా కాకుండా మరో 2 రోజులు వర్షం కురిస్తే పంట నష్టపోయే పరిస్థితి ఉందని ఆయన తెలియజేశారు. మొత్తం మీద 20 నుంచి 25% మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు పొలాల్లో ఉన్న వర్షపు నీటిని బయటకు తరలించే చర్యలు తీసుకోవాలని, లేకుంటే పాము పొడ, తెగుళ్లు వచ్చే అవకాశాలు ఉందని చెప్పారు. పంట ఎదగటం కోసం యూరియా, పొటాషియం వేయాలని ఏడీఏ ఆర్ విజయబాబు సూచించారు. ఆయనతో పాటు ఏఓ ఏ సుధీర్ బాబు ఉన్నారు.